రైట్, వెంకటేష్ కూడా ఉన్నారు. ఇదే అంశం మీద మాట్లాడదాం. బ్రదర్, కుమారస్వామి చనిపోయినటువంటి వ్యక్తి పేరు ఏంది, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన మృతి పట్ల? ఎట్లా చూస్తారు? నిజంగా 100% ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హత్యనే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలక్షన్ మూమెంట్లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ మూమెంట్లో రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి చెప్పిండు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. కోదండరామ్ సార్ చెప్పిండు ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలని. మేము వీళ్ళని నమ్మి నోటిఫికేషన్ పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. 2 ఏళ్ళు గడుస్తూ ఉన్నా ఒక్క ఉద్యోగం రాకుండా ఇంటికి ముఖం చూపెట్టలేని పరిస్థితుల్లో ఆయన చూడండి ఎంత మెరిట్ స్టూడెంట్ అంటే ఆయనకు 10th 560 మార్కులు వచ్చినాయి, ఇంటర్మీడియట్లో 968 మార్కులు వచ్చినాయి, డిగ్రీలా బీటెక్లా 78% వచ్చినాయి. ఇంత మెరిట్ స్టూడెంట్ ఈరోజు ముఖం చూపించుకోలేక నా చదువులకు ఇంత కష్టపడి చదివిన చదువులకు విడతం అయిపోయింది కదా. వీళ్ళు అసలు ఇయ్యరేమో నోటిఫికేషన్లు, 2 ఏళ్ళు అవుతుంది, కనీసం వాళ్ళు ఇస్తామని కూడా ఒక మాట అనట్లేదు. 70 ఇచ్చినామంటారు, 80 ఇచ్చినామంటారు. ఇంత పచ్చి అబద్ధాలు. కోదండరామ్ సార్ రెస్పాండ్ లేడు. ఏమైంది అసలు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు స్పందిస్తలేరు అని చెప్పి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఆయన చనిపోయిండు. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హత్యనే. ఇమీడియట్గా ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ₹1 కోటి ఎక్స్గ్రేషియో ప్రకటించాలి. లేని పక్షంలో మా చిక్కడపల్లి లైబ్రరీ నుంచి 1000 మంది పోయి ఆ వేలేరు మండలానికి వెళ్ళి షోడశపల్లికి వెళ్ళి మేమందరం కూడా నిరాహార దీక్ష చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంటే నిన్న జరిగిన సంఘటన ఇదంతా కూడా. మొన్న రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఒక పక్కనంగా నిరుద్యోగులు పిట్టల లెక్క రాలిపోతా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఇంకా సవాళ్ళు చేస్తూ ఉన్నాడు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, తలలు లెక్క పెట్టుకోండి, ఒక్క తల తక్కువ వచ్చినా కూడా నా తల తీసేసుకుంటా అని చెప్పి సవాళ్ళు ఇస్తుతా ఉన్నాడు. ఏం చెప్తారు? నిజంగా రేవంత్ రెడ్డి మనిషి అయితే ఎక్కడ రమ్మంటారు రమ్మని చెప్పండి, మేము దానికి సిద్ధము. ఆయన జూబ్లీస్ ఆయన ఇంటికాడికి రమ్మంటారు, ప్రజాభవన్కి రమ్మంటారు, ఏడికి రమ్మంటారు. ఆయన మాది కూడా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కదా, కాకపోతే ఆయన మరి కోడంగల్ రమ్మంటారు, ఎక్కడ రమ్మంటారు ఆయన మాట్లాడే మాటలు తెలంగాణలో ఎవరు కూడా నమ్మరు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్మరు. ఆ పక్కన ఆయన మాట్లాడుతుంటే పక్కన స్టేజ్ పైన నవ్వుతుర్రు. అంటే వీడు అబద్ధం ఆడుతుండ్రు, రేవంత్ రెడ్డి గారు అబద్ధం ఆడుతున్నారు అనేది స్టేజ్ పైన ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. మరి ఎందుకు ఇంకెంతమందిని పుట్టనుకుంటారు? ఇప్పుడు 1952 ముల్కీ ఉద్యమం కాడ నుంచి మొదలు పెడితే నేటి వరకు ఇంకా నిరుద్యోగులే. ఎక్కడ పోతే ఏ ఉద్యమం నిరుద్యోగులను పుట్టన పెట్టుకుంటారు. ఎందుకు మరి ఇంతమంది నిరుద్యోగులను పుట్టన పెట్టుకున్నాం మీరు? ఎందుకు మరి ఇంకెంతమందిని పుట్టన పెట్టుకుంటారని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూడా ఉంటే వీళ్ళ ఇంటికాడికి ఒకరొకరు సాలు పట్టేది. హైదరాబాద్ నుంచి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి సాలు పట్టి రచ్చ చేసేది, మొత్తం నేషనల్ మీడియాలో కూడా ఇచ్చేది. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 8-9 మంది కదా చనిపోబట్టి. ఎక్కడ పోయారు మీరు? ఎందుకు స్పందిస్తలేరు? వాళ్ళు మరి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఎక్కడ పోయారు? ఈ బలమూరు వెంకట్ పోయినసారి చూడండి మీరు ప్రణాళిక ఇష్యూ అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అధికారం ముగిసినంత వరకు ఇష్యూ అడ్డం పెట్టుకున్నాడు. మరి ఈరోజు అంత మెరిట్ స్టూడెంట్, అన్నింటిలో టాపర్ అయినటువంటి వ్యక్తి నిరుద్యోగి ఉద్యోగాలు రాకనే చనిపోయిండు అని తెలిసి కూడా ఎందుకు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇంకెంతమందిని పుట్టనుకుంటారు? చేస్తుందా? ప్రభుత్వంలో ఉన్నాడు కదా బల్మూరు వెంకట్ కూడా. ఇప్పుడు గతంలో అంటే ప్రతిపక్షం ఉన్నాడు, అది వేరే ముచ్చట. ఇప్పుడు ఆయనకు ఒక ఉద్యోగం ఉన్నది, ఎమ్మెల్సీ పదవి ఉన్నది. యాక్సెప్ట్ చేస్తాడా ప్రభుత్వ హత్య అని చెప్పి ఆయన ఎట్లా ఒప్పుకుంటాడు? యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ ఎందుకు చేయడాన్నా? చనిపోయింది అంత స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళ భార్య కూడా చెప్తుంది. అంత లిస్ట్ ఆయన 10th క్లాస్ మెమోలు అన్నీ బయట ఉన్నాయి. అంత మెరిట్ స్టూడెంట్ని కనీసం నువ్వు ట్విట్టర్లో కూడా చెప్పొచ్చు. అంటే నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడే స్పందిస్తావా? అధికారం ఉన్నప్పుడు మీరు ఏం చేసినా కానీ కూడా అన్ని మూసి కప్పి పెట్టుకుంటారు. ఇంకెన్ని రోజులు అధికారం ఉంటారు? మా అంటే 3 సంవత్సరాలు ఉంటారు. తర్వాత నీ పరిస్థితి ఏంది? బలమూరు వెంకట నీ పరిస్థితి ఏంది? ఎందుకు స్పందిస్తలేరు? గతంలో కోదండరామ్ చూడండి, ఆకునూరు మురళి చూడండి, ఇవి బలమూరు వెంకట కానీ ఎక్కడ చనిపితే అక్కడ అసలు వేరే విధంగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వీళ్ళు ఈ నిరుద్యోగ హత్య అన్నోళ్ళు ఈరోజు ఉద్యోగాలు రాక వీళ్ళు మాట్లాడినటువంటి మాయ మాటలని నిరుద్యోగులు నమ్మి జీర్ణించుకోలేక ఏం చేయాలి? ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా ఇయ్యదా అనే సందిగ్ధం లోపల నిరుద్యోగులు చనిపోతుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు? కనీసం ట్విట్టర్లో మెసేజ్ చేయాలి కదా. కోదండరామ్ పోరాట పటిమ గురించి చాలా గొప్పగా చెప్పిండు మొన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి. ఎందుకు ఇది నిరుద్యోగులకు నాయకత్వం వహించినటువంటి కోదండరామ్ ఇప్పుడు ఎందుకు ఇంతమంది నిరుద్యోగులు చనిపోతూ ఉన్నా, ఒక పక్క రైతాంగం చనిపోతూ ఉన్నా ఎందుకు స్పందిస్తలేడు? ఎందుకు వాళ్ళ సమస్యలని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తలేడు? ఎందుకు ముందుండి నడవలేకపోతా ఉన్నాడు? మరి అది కోదండరామ్ సార్కే తెలియాలి. ఎందుకంటే మొన్నటి వరకు మేము గుండెలో పెట్టుకొని చూసుకున్నాం. ఏ సమస్య ఉన్నా మాకు టకామని కోదండరామ్ సారే గుర్తుకొచ్చేది. మరి 2 సంవత్సరాలు అవుతుంది ఆయన పదవి వస్తుందన్నంత మాత్రాన పెదవులు ఎందుకు మూసుకుపోయినాయో నాకు అర్థం కావట్లేదు. గతం లోపల చూడండి మీరు, మేము ఎవరు నమ్మకపోదు. హామీలు ఇచ్చినప్పుడు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారు నమ్మలేదు, కానీ కోదండరామ్ సార్ చెప్తే నమ్మినాం. మరి ఇప్పుడు స్పందించాలి కదా. గ్రూప్ 1 అక్రమాలు
అక్రమాలు జరిగినాయి, అన్యాయం జరిగింది. మరి ఏది సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు మాకు అనుకూలంగా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి సంతోషిస్తున్నాను మెసేజ్ చేయలేడు. మొన్న డివిజన్ బెంచ్ వాళ్ళకి అనుకూలంగా పోయేసరికి చాలా హ్యాపీగా ఉంది అన్నట్లు మెసేజ్ ట్వీట్ చేసిండు. ఇంత ఘోరంగా నడుస్తున్నాను. మరి కోదండరాం సార్ కన్నా ఎందుకు ఆయన స్పందిస్తలేడు, మరి ఆయనకే తెలియాలి. అది దాన్ని మేము మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది, 9 మంది నిరుద్యోగులు చనిపోయారు. ఏ ఒక్క నిరుద్యోగి గురించి కోదండరాం సార్ గారు మాట్లాడలేరు. నిజంగా నీకు నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ ఉద్యమం మీద ప్రేమ ఉంటే, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది మేము నిరుద్యోగులే కదా, మరి ఎందుకు స్పందిస్తున్నారు కోదండరాం సార్? అయితే ఇప్పుడు నిరుద్యోగులు అందరూ రోడ్లు ఎక్కుతా ఉంటే ఎవరు రోడ్లు ఎక్కినా కూడా వాళ్ళకు ఒక పార్టీ ముద్ర అంట కడతా ఉన్నారు, ఒక పార్టీ రంగు పులుగుతూ ఉన్నారు. మరి ఈ చావుని ప్రభుత్వ హత్యగా వాళ్ళు గుర్తిస్తారా? నిజంగానే నిరుద్యోగతతో చనిపోయిందని చెప్పి అనుకుంటారా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిరుద్యోగులు అడిగితే నిజంగా మీరు అన్నట్ట ఒక బీజేపీ పార్టీ అంటారు, ఒక టీఆర్ఎస్ పార్టీ అంటారు, కొందరు అయితే చదువురాని వాళ్ళు అంటారు. అంటే యాస్పిరెంటే కాదని అంటారు. మీరు చూడండి, మేమే గతం లోపల టీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీ అంటే ప్రచారం చేసినాం. బలమూరు వెంకట గారిని భుజాలం ఆయన ఫేస్బుక్లోనే ఉంటుంది మా వీడియోలు. ఆయన గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీ మా లైబ్రరీ దగ్గరికి తీసుకొచ్చి భుజాల మీద ఎత్తుకొని మోసుకొని వచ్చినాం. మరి ఆయన వీడియో చూసి ఆయన కన్నా కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అరే పిల్లలు నాకు ఏదో ఎందుకు కుక్కలకు విశ్వాసం ఉంటుంది అన్న, కుక్కలకు విశ్వాసం, వీళ్ళకి ఎందుకు విశ్వాసం లేదో నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఇప్పటికైనా కాందేం లేదు, ఇమీడియట్గా వాళ్ళు స్పందించాలి నిరుద్యోగ ఇష్యూల పైన. ఇంకా చాలామంది డిప్రెషన్లో ఇప్పుడు ఎందుకన్నా నేనే 4 years నుంచి ప్రిపరేషన్ అవుతున్నా. గతం లోపల నోటిఫికేషన్ వచ్చినప్పుడు మూసుకొని చదువుకుంటే నాకు జాబ్ వచ్చేది. మూసుకొని వీళ్ళ మాయ మాటలకు ఈ కోదండరాం, బల్మూరు వెంకట, రియాజు వీళ్ళ మాటలు నమ్మకుండా కూర్చొని ఉంటే నేను మంచి జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయేది. వీళ్ళ మాటలు నమ్మి బుక్కులు పగకెట్టి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఖచ్చితంగా 100% దాంట్లో జాబ్లు వస్తాయి, 100% ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఆశపడి బుక్కులు అన్ని పగపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి తర్వాత ఫస్ట్ ఎస్సీ వర్గీకరణ అన్నారు, ఆ తర్వాత అది అన్నారు, ఇది అన్నారు, ఒకరు అంతా అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు అంటే 1,00,000 ఉద్యోగాలు అంట. మొన్న ఆయన పీసీసీ అధ్యక్షులు అంటారు 5 ఏళ్ళకి సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు అంట. అరే మేనిఫెస్టో పెట్టింది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మేనిఫెస్టో వస్తుంది. అరే మేనిఫెస్టో కమిటీ చైర్మనే చెప్పిండు కదా అసెంబ్లీ సాక్షిగా, అందరికీ రావు ప్రభుత్వ ఉద్యోగాలు, సాధ్యం కాదు అందరికీ ఇవ్వడం అని చెప్పి. ఇక ఆయన ఇక వాళ్ళని ఏమన్నా అదే అర్థం కాలేదు. నిజంగా మేము గోసపడతా ఉన్నాం. మీరు వాళ్ళని నమ్మి శ్రీధర్ బాబు గారు శాసన మండలి చెప్తున్నాయి ఆయన మేనిఫెస్టో చైర్మన్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినటువంటి ఆ వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోపోండి అంటుండు. నువ్వు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఇరా అంటే నువ్వు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోపోండి సింపుల్గా ఇట్లా చెప్పేస్తుండు. అసలు ఏమన్నా వీళ్ళని ఒకసారి చూడండి అన్న, నిరుద్యోగులు లేక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు వీళ్ళు చూడు మీడియాలు తప్ప బయట ఎక్కడ కొట్టాలి. నిరుద్యోగులే ప్రతి ఇష్యూను బయటకు ఎత్తి మాకు అన్యాయం జరుగుతుంది, నిరుద్యోగుల పట్ల నిరుద్యోగులను అణచివేస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ అని పోరాడింది, పబ్లిక్లో తీసుకుపోయింది బస్సు యాత్ర ద్వారా నిరుద్యోగులు మాత్రమే. వీళ్ళు డిపాజిట్లు గెలిచినటువంటి వ్యక్తులు ఈరోజు మరి నిరుద్యోగులు ఈ విధంగా మాట్లాడితే అసలు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు ఎక్కడ పోయారన్న? అసలు వేణుజీవులకు సంబంధించి సంఘటన జరిగితే ట్విట్టర్లో మొత్తం షేక్ అయింది. ఎవడు పోతే వాడు ట్విట్టర్లో వేసారు. నిరుద్యోగులు ఇంతమంది చనిపోతారు, 9 మంది నిరుద్యోగులు చనిపోయారు, ఎవరికి చెప్పుకోవాలి బాధ. ఇప్పుడు నిజంగా చాలా అంటే కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఎంత మెరిట్ స్టూడెంట్ అన్న ఆయన, అంత మెరిట్ స్టూడెంట్. ఈరోజు ఆయన ఉద్యోగాలు వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి ఆయన అట్లా చేసుకున్నాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వారానికి ఎవరన్నా ఒకరు వచ్చి 70,000, 1,50,000 అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఒక ఆయనేమో 5 ఏళ్ళకి సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు అన్నాం. మరి అవన్నీ ఎప్పుడు భర్తీ చేస్తావు నువ్వు? ఒక డేట్ చెప్తే డిసెంబర్ 2026, 27 ఒక సంవత్సరం చెప్తే మేము కొంత ఆదాయం ప్రైవేట్ జాబ్ చేసుకొని జొమాటోనో ర్యాపిడో స్విగ్గీ చేసుకొని కొంత ఆదాయం పెట్టుకొని అప్పటి వరకు మేము చదువుకుంటాం. మీరు ఎప్పుడో చెప్పండి అసలు చదువుకుంటుంటే అసలు వేస్తారా ఏరా వీళ్ళు? ఎలక్షన్ మూమెంట్లు వేస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి దాంట్లో మళ్ళీ వాయిదా పడి మళ్ళీ ఇంకెన్నేళ్ళు అవుతుంది. ఇప్పటికే 30 దాటిపోతుంది ఒకరొకరు వయసు. ఎట్లా అని చెప్పి ఒక బాధతో ఉన్నారు నిరుద్యోగులు అందరూ. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అత్తే రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ఎవరు రియాజ్ సార్ గారు వీళ్ళందరూ మాట్లాడిన మాటలకు మేము నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేసినాం. మా నిరుద్యోగుల చావులు అన్నిటికీ మీరే కారణం. కాబట్టి తప్పకుండా ఆ కుటుంబానికి, ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగంలో ₹1,00,00,000 ఎక్స్క్లూజివ్ ప్రకటించాలి. లేని పక్షంలో మా చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నిరాహార దీక్ష చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులకు ఏం చెప్తున్నాం ఫైనల్గా ఈ సందర్భంగా? నిరుద్యోగులారా, మీరు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, మనం కలిసి ఉండి పోరాడదాం. ఎందుకంటే మనం ఆత్మహత్య చేసుకుంటే మన కుటుంబం పరిస్థితి ఒకసారి చూసుకోండి. మీరు చనిపోతారు బాగానే ఉంటుంది, కానీ మన పేరెంట్స్ ఇంత కష్టపడి పెంచిన వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయి ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. చిన్న బాధలకు మీరు ఆత్మహత్య పరిష్కారం కాదు. ఖచ్చితంగా మనం కలవడదాం, నిలబడదాం, పోరాడి ప్రభుత్వం మీద యుద్ధం చేసి అయినా పర్లేదు మన నోటిఫికేషన్ సాధించుకుందాం, ఉద్యోగాలు కొట్టుకుందాం అని చెప్పి ఏ ఒక్కరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్యలు అనేవి పిరికి పందగా ఉంటుంది. కాబట్టి మన కుటుంబం గురించి ఒకసారి ఆలోచించండి.
కొట్లాడదాం, కొట్లాడి ఉద్యోగాలు సాధించుకుందాం. థ్యాంక్ యూ.